అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. గత 15 సంవత్సరాలుగా 30,000 జాతకాలకు పైగా పరిశీలన చేసిన అనుభవం ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. అసలు కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం కదా. మరి అలాంటి కార్తీక మాసంలో విశేషమైన మహోన్నతమైన రోజుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతేకాదు వ్రత విధానాల గురించి, పాటించవలసిన నియమాల గురించి, ఇంకా మనకుండే జాతకరీత్యా దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తొలగించుకునేందుకు చేసేటువంటి పరిహారాలు, దానాల గురించి గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 4వ తారీఖు చాలా విశేషమైంది అని అంటున్నారు కదా. అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి గురుగారు? 4వ తారీఖు మంగళవారం అయిందమ్మా. ఆ రోజున చతుర్దశి తిథి. దీనిని వైకుంఠ చతుర్దశి అని అంటారు. వైష్ణవులకి ఈ కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి ఎంత ప్రాముఖ్యమో ఈ చతుర్దశి కూడా అంతే ప్రాముఖ్యత. మనకందరికీ తెలుసు, ఇప్పుడు విష్ణువు చేతిలో ఉండేటువంటిది ఏంటమ్మా? సుదర్శన చక్రం కదా. ఈ సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడు విష్ణువుకి అందజేసినటువంటి రోజు ఈ రోజు. అంత విశేషమైనటువంటిది. ఎందుకనంటే పరమేశ్వరుణ్ణి స్తుతించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున్న విశిష్టత తెలియచేస్తానమ్మా. విష్ణు భగవానుల వారు కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘాట్ అని అంటారు. ఆ మణికర్ణికా ఘాట్ ప్రదేశములో ప్రతిరోజు కూడా సహస్ర కమలములతో అర్చన చేసేవాడు. అంటే 1000 తామర పుష్పాలతో విష్ణు యొక్క భక్తిని చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఆ యొక్క ఒక కమలాన్ని పక్కకు పెడతాడు పరమేశ్వరుడు. 999 వస్తాయి. రాగానే అయ్యో ఒకటి తక్కువైంది కదా అని చెప్పి తన కంటినే పుష్పముగా భావించి విష్ణువు పరమేశ్వరునికి సమర్పిస్తాడు. అంతటి కారణం చేత పరమేశ్వరుడు ఎంతో సంతోషం చెంది విష్ణువుకి ప్రత్యక్షమై అజేయమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఈ రోజునే బహుకరిస్తాడు. దీని వెనక ఇంతటి కారణం ఉంది. ఈ కారణం చేత ఇది వైకుంఠ చతుర్దశి అయింది ఈ చతుర్దశి రోజునే. అంటే కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎవరైనా కానీ కాశీక్షేత్రములో ఈ 4వ తారీఖు రోజున ఉండదలిస్తే ఈ రోజున ఆ మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరించండి, దానములు చేయండి. తప్పకుండా మీకు ఆ యొక్క విష్ణు అనుగ్రహం, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. లేని వాళ్ళు ఈ రోజున కూడా ఒక సంబంధించినటువంటి నియమాన్ని పాటించవచ్చునమ్మా. మణికర్ణికా ఘాట్ అని చెప్పి వీడియోలు కనుక మనం యూట్యూబ్లో వెతికితే దొరుకుతాయి. ఆ వీడియోలు అన్నింటిలో చూడండి. 12 గంటల ఎక్కడున్నప్పటికీ కూడా అవకాశం ఉంటేనే, లేకపోతే పొద్దున ఎప్పుడు స్నానం చేస్తారో అప్పుడు ఆ రోజున, లేదా 12 గంటలకైనా కానీ ఈ రోజున స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్ళల్లో నువ్వులు వేసుకొని ఆ నువ్వుల నీటితో స్నానం చేయాలి. ఇది శాస్త్ర నియమం, ప్రధానంగా అది చేయాలి. ఇక అంతకుముందు వీడియోలో స్నానం చేసినటువంటి ఆ మణికర్ణికా ఘాట్ని చూశారు కదా. స్నానం చేసేటప్పుడు ఉదయం పూటనైనా లేదా మధ్యాహ్నం 12-12:30 మధ్యకాలంలో పరమేశ్వరునికి సంబంధించి మణికర్ణికా ఘాట్లో దేవతలందరూ ఆ రోజు ఆ సమయానికి వస్తారు స్నానం ఆచరించడానికి. ఆ సమయానికి నేను కూడా ఆ మణికర్ణికా ఘాట్లో ఉన్నాను, సంకల్పం చెప్పుకొని ఆ మణికర్ణికా ఘాట్లో నేను స్నానం ఆచరించాను, తిలలతో సహా స్నానం ఆచరించాను, తిలాదానం బ్రాహ్మణుడికి చేశానని సంకల్పాన్ని మనస్సులో భావన చేసుకొని ఆ విధంగా స్నానం ఆచరించండి. మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరించిన పుణ్య ఫలితం కేవలం భావన మాత్రం. ఎందుకంటే మన శరీరం ఎక్కడైనా ఉండవచ్చు గాక, కానీ మన ఆత్మ, మన మనస్సు రెండు ఏకమై మనం కోరుకున్న చోటికి వెళ్ళి తిరిగి స్నానం ఆచరించి మళ్ళీ పవిత్రమైనటువంటి హృదయముతో మన శరీరాన్ని ఆక్రమించుకుంటాయి. తద్వారా మన శరీరం పునీతమవుతాం. అలాగే సంకల్ప భావన ప్రభావము చేత మన పాపరాశి దగ్ధమైపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి గొప్పదైనటువంటి వైకుంఠ చతుర్దశి విష్ణు భగవానుడికి, ఈశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి
రోజుగా చెప్పబడి ఉంది. ఆ రోజున ఈ యొక్క నియమాన్ని పాటించినటువంటి మానవులకి సకలమైనటువంటి పాపములు తొలగిపోయి సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, కొంతమందికి జాతకరీత్యా కొన్ని దోషాలు కూడా ఉంటాయి కదా, మరి ఈ రోజు ఇంత విశేషమైన రోజు కదా, ఈ రోజు పూజలకు హోమాలకు సంబంధం లేకుండా చేసేటువంటి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా గురుగారు? ఈ రోజున మంగళవారము చతుర్దశి రెండూ కలిసి రావడం వల్ల దీనిని భౌమ చతుర్దశి అని కూడా అంటారమ్మా. ఇది విశేషం. చతుర్దశుల్లో అన్ని చతుర్దశులకి ప్రాముఖ్యత లేదు, కేవలం భౌమ చతుర్దశి ఈ రోజున రేవతి నక్షత్రం ఉండడం ఇంకా విశేషం. విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం. అంటే విష్ణు సంబంధం అంటే రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు, ఆ బుధుడికి అధిపతి నారాయణుడు. అంటే విష్ణు సంబంధం అనేది ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతున్నారో, ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ రోజున ఈ రోజున ఈ 4వ తారీఖు రోజున లక్ష్మీ సమేతముగా విష్ణువుని ఆరాధన చేసిన, లేదా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఈ రోజున పారాయణం చేసిన, లేదా పురుష సూక్తాన్ని ఈ రోజున పారాయణం చేసిన సమస్తమైనటువంటి మనోభీష్టములు నెరవేరి వారి యొక్క సంకల్పం అచిరకాలంలోనే నెరవేరుతుంది. సకల పాపములు దగ్ధమైపోతాయి. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ నవంబర్ 5వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నది. ఈ పద్మక యోగం ఉన్నటువంటి సమయంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించినటువంటి వారికి, అలాగే అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో ప్రధానముగా గురువు, రవి, శుక్ర, బుధగ్రహాలు స్థాన మార్పు చెందినటువంటి కారణం చేత 12 రాశుల వారికి సంబంధించి సమస్యలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అటువంటి దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. సంకల్పం కాబట్టి 5వ తారీఖు లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. లేని పక్షంలో కనీసం 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపలైనా కానీ మీ గోతనామాదులు నమోదు చేసుకొని శక్తిపాతం చేసిన కరుంగలిమాలని మీరు పొందవచ్చు. అలాగే అమావాస్య 20వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ దత్త పౌర్ణమి దత్తక్షేత్రంలో కూడా ఇలాంటి సర్వదోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి. అవకాశం ఉంటే ఈ 3 రోజుల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా భౌమ చతుర్దశి రుణ సమస్యల నివారణకి ఈ రోజున చేయాలి. ముఖ్యంగా ఈ రోజున చేయవలసినటువంటిది విష్ణుదేవత ఆరాధన. కాబట్టి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మము వేసి శంఖము, చక్రము అనేటువంటిది బియ్యపిండితో వేసి స్వస్తి గుర్తు వేసి అష్టదళ పద్మముని, ఈ యొక్క శంఖ చక్రాదులని, స్వస్తి గుర్తులని పసుపు, కుంకుమ, పుష్పములతో అలంకరించి అక్షితలు వేసి ఆ యొక్క అష్టదళ పద్మం మధ్యలో దీపారాధన చేసి, ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం జరిపి తదనంతరం 2 అరటిపండ్లు, ఆవు పాలు లేదా దానిమ్మ పండ్లు నైవేద్యంగా పెట్టడం. ఆ రోజున ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుని పిలిపించుకొని నువ్వులు దానం చేయాలమ్మా. ఈ నువ్వులు దానం చేయడం వల్ల ఎన్ని నువ్వులు దానం చేస్తామో ఆ యొక్క అన్ని నువ్వులు సంవత్సరాల పాటు ఏ వ్యక్తి అయితే దానం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క పితృదేవతలు సుఖ సంతోషాదులతో ఉంటారు. నరక బాధలు అనుభవిస్తున్నది ఏ పాపములు చేసింటారో ఎవరి కుటుంబంలో మనకు తెలియదు కదమ్మా. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ నరక ప్రభావంలో పడే బాధలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాళ్ళ పితృదేవతలు సంతోషిస్తారు. అసలు ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున నువ్వుల దానము చేసినటువంటి వ్యక్తిని చూసి పితృలోకమంతా సంతోషపడుతుందట. పితృలోకం అంటే కేవలం ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతలు నివసించే స్థానము పితృలోకం. వాళ్లే కాకుండా ఈ భూమండలంలో మరణించిన వ్యక్తులందరూ కూడాను చేరే లోకం, మనం భూమి మీద మానవులుగా బ్రతికున్న వాళ్ళం ఎలా అయితే భూమి మీద జీవిస్తున్నామో మరణించిన వాళ్ళకి కూడా ఒక పితృలోకం ఉంటుంది. ఆ పితృలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వ్యక్తి అయితే నువ్వుల దానం చేస్తాడో ఆ నువ్వుల దానం చేసిన వ్యక్తిని చూసి సంతోషపడతాయట. ఒక్కడి గుర్తుంచుకొని వీక్షించేటువంటి యూటీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు,
ఈ రోజున మనం 4 వేళ్ళు ఆనందంగా మనకు నోట్లో వెళుతున్నాయి. మనం పిల్లా పాపలతో సకల సౌభాగ్యాలతో భోగభాగ్యాలతో ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము అని అంటే దానికి కారణం మన అదృష్టం, మన పిల్లల అదృష్టం, యోగములు కావు, పితృదేవతలు ప్రసాదించే యొక్క అదృష్టము. కాబట్టి మీ పితృదేవతలు అందరూ సంతోషపడాలంటే ఈ రోజున తిలాదానం చేయవలసిందే. మగవారే చేయాలా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు? మగవారు చేయాలమ్మా. ఓన్లీ ఎందుకంటే దానములు ఆడవారు కూడా చేయవచ్చు దానములు, కానీ తర్పణాలు పితృ తర్పణాలు మగవాళ్లే చేయాలి. కానీ దానములు దీనికి వయోభేదం లేదు, పిల్లలైనా చేయవచ్చు, సువాసినులు చేయవచ్చు, పూర్వ సువాసినులు చేయవచ్చు, ముసలి వాళ్ళైనా చేయవచ్చు, ఎవరైనా కానీ తిలాదానము చేయవచ్చు. దీనికి వర్ణభేదము, కులభేదము, అలాగే మతభేదం అంటూ లేదు. అందరూ సర్వమానవులు ఈ రోజున ఆచరించదగినటువంటిది. ఈ రోజున ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ సాయంకాల ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు దేవాలయానికి చేరుకొని ఆ విష్ణు దేవాలయంలో దీపారాధన చేసి ఉసిరిక దానము, దీపదానము, సాలగ్రామ దానము ఈ 3 చేసినటువంటి వ్యక్తి యొక్క పుణ్యమును కొలవడానికి, పాపాన్ని కొలవడానికి యముడికి చిత్రగుప్తుడికి ఎలా ఉందో పుణ్యాన్ని కొలవడానికి దేవతలకి కూడా సమయం సరిపోదట. అంతటి గొప్పదైనటువంటిది ఈ వైకుంఠ చతుర్దశి. ఈ రోజున అందరూ కూడా చెప్పినటువంటి నియమాన్ని పాటించి మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ హితులకి ఈ విషయాన్ని చేరవేయండి. 100 మందికి చెబితే ఆ 100 మందిలో 10 మంది ఆచరిస్తారనుకోండి, ఆ 10 మంది చేసే ఆచరించినటువంటి పనుల వల్ల పొందే పుణ్యంలో భాగం కూడా మీకు కొంత లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాశీక్షేత్రంలో నవంబర్ 6వ తారీఖు రోజున, నవంబర్ 20వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో, డిసెంబర్ 4వ తారీఖు రోజున దత్తక్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఖచ్చితంగా గురుగారు, అసలు వైకుంఠ చతుర్దశి యొక్క మన మూల కథ ఏదైతే ఉంటుందో, శివుడికి విష్ణువుకి మధ్య ఉన్న కథ, అద్భుతమైన కథని ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా పరిహారాలను కూడా మీరు ఇంత చక్కగా వివరించినందుకు ఖచ్చితంగా మన యూటీవీ ప్రేక్షకులు దీన్ని పాటిస్తారని చెప్పేసి నమ్ముతున్నాను. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.